గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పెళ్లుబుక్కిన ఆగ్రహం. ముక్త కంఠంతో వ్యతిరేకించిన రామన్నపేట జనం. అదాని కోసం ప్రభుత్వం చేస్తున్న అరాచక పర్వాన్ని అడ్డుకొని తీరుతాం. కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెప్తారన్న బీఆర్ఎస్ నేతలు. పరువు ప్రతిష్టలను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం. కరెంటు ఛార్జీలు పెంచి పేదలపై భారం వేయొద్దు. ఈఆర్సీ బహిరంగ విచారణలో మధుసూదనాచారి డిమాండ్. రైతు సమస్యలపై సమరశంఖం పూరించిన బీఆర్ఎస్. ఆదిలాబాద్లో ఇవాళ రైతు నిరసన సభ హాజరు కానున్న కేటీఆర్. తీరం వైపు దూసుకొస్తున్న దానా తుఫాన్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందన్న ఐఎండీ. డీటెయిల్ చూస్తే అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రామన్నపేట బెబ్బులిలా తిరగబడింది. సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దని అభిప్రాయ సేకరణలో కుండబద్దలు కొట్టింది. రాజకీయాలకు అతీతంగా తరలివచ్చిన జనం ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శనలు ప్రదర్శించి నిరసన తెలిపారు. 600 ఫ్యాక్టరీని అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థపై అంతెత్తున లేచే వామపక్షాలు చల్లబడ్డాయి. ఫ్యాక్టరీపై పోరుకు ప్రజలు సిద్ధమైన ఎర్రనేతలు పట్టలేదు. ఈ దశలోనే మేమున్నామంటూ బీఆర్ఎస్ రామన్నపేట వాసులకు భరోసానిచ్చింది. అదాని గో బ్యాక్ అంటూ నినదించింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అదాని సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆద్యంతం ఒకటే నినాదం మారుమోగింది. అదాని గో బ్యాక్, అంబుజా సిమెంట్స్ గో బ్యాక్ అంటూ స్థానిక జనం చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. రామన్నపేట మండల కేంద్రానికి ఆనుకొని కంపెనీ ప్రతిపాదిత స్థలంలో కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ వారి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోం నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటల వరకే భారీ ఎత్తున రామన్నపేట ప్రాంత ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణ పరిరక్షణ వేదిక ప్రతినిధులు, స్థానిక నాయకులు సైతం రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. కొన్ని గ్రామాల నుంచి మహిళలు ట్రాక్టర్లపై తరలి రావటం విశేషం. ఇక్కడికి వచ్చిన వారంతా సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. అదాని ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని కంపెనీ ప్రతినిధులు ముందే ఊహించినట్లున్నారు. అడుగడుగున ప్రజలు అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారం కూడా తీసుకున్నట్లు స్పష్టమైంది. ప్రజాభిప్రాయ సేకరణ స్థలాన్ని వ్యూహాత్మకంగా రోడ్డు నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల లోపల ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రామన్నపేట నుంచి కొమ్మాయిగూడెం వెళ్లే రూట్ లో కంపెనీ ప్రధాన గేటు ఉంది. ఇక్కడ పలువురు సిఐలు, ఎస్ఐలు ఉండి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును తనిఖీ చేశారు. రామన్నపేట మండలానికి చెందిన వారైతేనే లోపలికి అనుమతించారు. ఇక్కడ పలుమార్లు పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి వాహనం ఉంటే తప్ప ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కాలినడక వచ్చే వాళ్ళు అక్కడికి చేరుకునే అవకాశం లేకుండా చేశారు. అటు ముందు జాగ్రత్తగా ప్రజాభిప్రాయ సేకరణ స్థలంలో పోలీసులను మోహరించడం పరిపాటి. కానీ ఇందుకు భిన్నంగా రామన్నపేట చుట్టూ కాకిలు మోహరించారు. గ్రామానికి వచ్చే అన్ని దారుల్లోనూ పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి పోలీసులు ప్రశ్నలతో వేధించారు. అయినా సరే వందలాది వాహనాలపై ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకున్నారు.
వచ్చిన ప్రజలంతా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు పట్టుకున్నారు. అంబుజా సిమెంట్స్ మాకొద్దు, అదాని గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, పోస్టర్లను ప్రదర్శించి నిరసన తెలిపారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ స్థలం ఎదురుగా బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోం, చాటుప్పల ఆర్డీఓ శేఖర్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సంగీత భారీ పోలీస్ బందోబస్తు మధ్య వేదిక వద్దకు చేరుకోగా షెడ్లోని ప్రజలు అదాని సిమెంట్స్ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కంపెనీ ప్రతినిధి మాట్లాడేందుకు సిద్ధం కాగా పెద్ద ఎత్తున అరుపులు, కేకలు, ఈలలతో గో బ్యాక్ అంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. అయినా ప్రజల నిరసన మధ్యనే కంపెనీ ప్రతినిధి వివరాలను చెప్పారు. కానీ ప్రజాహోరులో ఏం చెప్తున్నారో ఎవ్వరికి అర్థం కాక గందరగోళం నెలకొంది. ఆ తర్వాత స్థానికుల నుంచి ముందుగా పేర్లను తీసుకుని ఒక్కొక్కరిని మాట్లాడించగా 25 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజా కుల సంఘాలు, స్థానిక ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు ఉన్నారు. వీరంతా ఏకాభిప్రాయంగా ఇక్కడ కంపెనీ వద్దే వద్దంటూ అభిప్రాయాలను వెల్లడించారు. రాతపూర్వకంగానూ తమ అభ్యంతరాలను అధికారులకు అందజేశారు. అదానికి మేలు చేయటం కోసం తెలంగాణకు కీడు చేస్తారా అని రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయటమే ప్రజా పాలన అని నిప్పులు చెరిగారు. నల్గొండ జిల్లా నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు తదితరులను అడ్డుకోవటం, అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేయటం రేవంత్ సర్కార్ అణచివేత చర్యలకు పరాకాష్టాన్ని నిప్పులు చెరిగారు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటూ నిర్బంధ పాలన చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కు ప్రజలే మరణ శాసనం రాస్తారని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్, హరీష్ రావు. రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంపై మంత్రుల వైఖరి తెలియజేయాలని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయానికి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. రామన్నపేట నాశనం కాకుండా ఉండాలంటే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలుగా తమను హాజరు కానివ్వకుండా అరెస్టు చేయించడంలో కుట్ర ఏంటిదో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసి పోలీసుల పహారాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏమిటని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నానాటికి శాంతి భద్రతల పరిస్థితి దిగజారుతున్నాయి. ప్రభుత్వ పరిపాలన అటకెక్కుతుంది. పూర్తిగా నియంత్రిత వైఖరిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒక ప్రాజెక్టు విషయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే వందలాది మందిని అరెస్ట్ చేసి దుర్మార్గంగా కొద్దిమంది పెట్టుబడిదారులకు, తాబేదారులుగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఇవాళ ప్రస్తుత భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ అని చెప్పి అదాని గారి సిమెంట్ కంపెనీకి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామని చెప్పి ప్రజల్ని రమ్మని చెప్పి అక్కడికి వెళుతున్న ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని వందల సంఖ్యలో అరెస్ట్ చేయడం, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి ఒక తప్పుడు పద్ధతుల్లో ఒక ప్రహసనంగా మార్చి ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల నుంచి మద్దతు లభించేలా లేదని కంపెనీ ప్రతినిధులు ముందే గుర్తించారు. కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను డబ్బు, ఇతర ప్రలోభాలకు గురి చేసి ప్రజాభిప్రాయ సేకరణకు తీసుకొచ్చారు. వీళ్లను గమనించిన స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కంపెనీకి అనుకూలంగా వచ్చిన పేడ్ ప్రతినిధులు అక్కడి నుంచి జారుకోక తప్పలేదు.
ఇక అంబుజా సిమెంట్ కంపెనీ ప్రతిపాదనపై వచ్చిన అభిప్రాయాలన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తామని అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోం తెలిపారు. వీడియో రాతపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాలను తదుపరి చర్యల కోసం సర్కార్కు అందజేస్తామని చెప్పారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్నిచ్చారు. సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్న కేటీఆర్ ఇన్నేళ్ల తన ప్రజా జీవితం పరువు ప్రతిష్టలను మంటగలిపారన్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్ స్టేట్మెంట్ను కోర్టు నమోదు చేయగా సమయాభావం కారణంగా ఈ నెల 30న మిగతా సాక్షుల స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. మంత్రి కొండా సురేఖ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రజా ప్రతినిధులు కోర్టులో తమ వాంగ్మూలం ఇచ్చారు. సుమారు అర్ధగంట పాటు కేటీఆర్ ఆ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఇన్నేళ్లు ప్రజా జీవితంలో ఉంటూ కాపాడుకున్న తన పరువు ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు పార్టీ ప్రతిష్టకు గండి కొట్టాలనే ఉద్దేశంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆమె తనపై సాటి మహిళ సమంత మీద ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిందో తన నోటితో కోర్టులో చెప్పలేనని అన్నారు. ఓపెన్ కోర్టులో అసభ్య పదజాలాన్ని చదవటం మంచిది కాదని ఆమె చేసిన వ్యాఖ్యలను పిటిషన్లో పేర్కొన్నట్లు విన్నవించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి ప్రజలకు సేవలందిస్తున్నట్టు తెలిపారు. తాను ఉన్నత విద్యావంతుడనని, అమెరికా, ఇండియాలో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేశానని చెప్పారు. 2006లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో నెలకు 4 లక్షల వేతనం సంపాదిస్తున్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలు అందించడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకు అవార్డులు లభించాయని కేటీఆర్ తెలిపారు. 18 సంవత్సరాల పాటు ప్రజలతో మమేకమైన మచ్చ లేకుండా రాష్ట్ర ప్రజల ప్రశంసలు పొందానని చెప్పారు. తాను అందించిన సేవలకు గుర్తింపుగా మీడియా సంస్థలు సైతం యంగ్ పొలిటీషియన్ అవార్డుతో సత్కరించాయని వెల్లడించారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రజల మధ్య తనకు మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయని వివరించారు. మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కావాలని తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ చెప్పారు. ఆ వ్యాఖ్యలు టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియాలో ప్రసారం అయ్యాయని, ఆ వార్తా కథనాల ద్వారా సాక్షులుగా ఉన్నవారు తీవ్ర కలత చెందారని తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాలుగా ఉన్నవారితో 18 సంవత్సరాలుగా తనకు పరిచయం ఉందని, తన గురించి, గౌరవ మర్యాదల గురించి వారికి తెలుసు అని పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు ఓర్వలేక ఉద్దేశపూర్వకంగా నిందలు వేశారని, ఈ దుశ్చర్యలను తీవ్రంగా పరిగణించి చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. టీవీల్లో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో, డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్లను ఫిర్యాదు పత్రానికి జోడించినట్లు వివరించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్ స్టేట్మెంట్ ను కోర్టు నమోదు చేసింది. 2007 నుంచి కేటీఆర్ తోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని శ్రవణ్ తెలిపారు. అక్టోబర్ 2న టీవీలో వచ్చిన వార్తలను చూసి బాధకు గురయ్యానని, మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని తెలిపారు. సత్యవతి రాథోడ్, తుల ఉమా, బాల్క సుమన్ వాంగ్మూలాన్ని ఈ నెల 30న కోర్టు తీసుకుంటుందని చెప్పారు. వివిధ ఛానల్లో ప్రసారమైన కొండా సురేఖ వ్యాఖ్యలు సహా మొత్తం 9 ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఇకపై కేటీఆర్ పై ఎలాంటి వ్యతిరేక కామెంట్లు చేయవద్దని
కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసిందన్నారు. శ్రీమతి కొండ సురేఖ గారు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా, సినిమా నటీమణులను కించపరిచే విధంగా టార్గెటెడ్ గా పాపులారిటీ ఉన్నటువంటి, ప్రజా ఆమోదం ఉన్నటువంటి ఒక నాయకుడైన భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడైన కల్వకుంట్ల తారక రామారావు గారి పైన అర్థం పర్థం లేని ఆరోపణలు, తుంగలో దొక్కేటువంటి రీతిలో, అణగదొక్కేటువంటి రీతిలో, అవమానపరిచే రీతిలో వాళ్ళు వ్యాఖ్యలు చేయటం అయింది. ముఖ్యంగా కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి రీతిలో టార్గెటెడ్ గా తను కొన్ని కమెంట్స్ చేయటం అయింది. ఆ కమెంట్స్ కు వ్యతిరేకంగా ఈరోజు కేటీఆర్ గారు డిఫమేషన్ కేసు వేయటమైంది. దానికి సంబంధించి వాళ్ళ కేటీఆర్ గారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు జడ్జి గారి ముందు వారికి సంబంధించినట్టు వాంగ్మూలం స్టేట్మెంట్ అంతా కూడా ఈరోజు ఇవ్వడమైంది. జడ్జి గారు రికార్డ్ చేసుకోవటమైంది. ఈరోజు కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సార్ వచ్చి మన స్టేట్ కి, మన కంట్రీకి, మన దేశానికి ఎన్ని లారెల్స్ తెచ్చారు, ఏమైనా అచీవ్మెంట్స్ చేశారు. ఆ ఇమేజ్ కి it is a malicious intent of Konda Surekha garu to destroy the image of KTR garu in presence of everyone. Chala youth, chala household people, they see KTR as a good image. So that image was the intention, that image destroying was the intention of Konda Surekha garu. KTR garu statement record చేశారు, ఏముంది మొత్తం ఇచ్చారు. ఇప్పుడు జడ్జ్ మేడం రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ కోసం వెయిటింగ్ ఉంది. నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం కేటీఆర్ అక్కడే కాసేపు ఉన్నారు. కోర్టు క్యాంటీన్ లో ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్ టేస్ట్ చేశారు. తిరిగి వచ్చే క్రమంలో బీఆర్ఎస్ మైనారిటీ నేతల ఆహ్వానం మేరకు నాంపల్లిలో పలు షాపులకు వెళ్లి సందడి చేశారు. అభిమాన నేత తమ వద్దకు రావడంతో పలువురు సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. గతంలోనూ కేటీఆర్ పై కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎన్నికల సంఘం ఆమె తీరుపై మండిపడింది. అయినప్పటికీ ఆమె మాట తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ అవే ఆరోపణలు చేయటంతో బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. మంత్రి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసును కేటీఆర్ ఫైల్ చేశారు. అమ్మతోడు కేసీఆరే బెస్ట్ అంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అదే స్వర్ణయుగం, గతమెంతో ఘనమని 2 ఫిట్మెంట్లు దక్కింది ఆయన హయాంలోనే అని యాద్ చేసుకుంటున్నారు. పోతా 5% మధ్యంతర ఉపశమనం ప్రకటించిన ఘనత సైతం ఆయనదేనని కితాబిస్తున్నారు. ఈ 10 నెలల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు దక్కింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు పశ్చాత్తాపడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎత్తి చూపుతున్నారు. వచ్చే క్యాబినెట్ మీటింగ్లో నౌకర్ల న్యాయమైన సమస్యలు చర్చించి పరిష్కరించాలని సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. పాలకుల్లో కదలిక రాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనకు దిగేందుకు స్కెచ్ చేస్తున్నారు. ఉద్యోగుల్లో కేసీఆర్ జపం మొదలైంది. ఆయన పరిపాలన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ఉండేదని టాక్ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఒక్కసారి 43%, ఆ తర్వాత మరోసారి 30% ఫిట్మెంట్ ఇచ్చిన ఆయనను గద్దెదించి తప్పు చేశామేమో అన్న భావన వాళ్లలో వ్యక్తమవుతుంది. 2023 జూలై 1వ తేదీన కేసీఆర్ 5% ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ ఇవ్వకపోతే ఇవాళ తమ నోళ్లలో మన్ను పడేదన్న కామెంట్స్ ఎంప్లాయీస్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలన మొదలై 10 నెలలు గడుస్తున్నా ఉద్యోగుల అంశాల ఊసేలేదని వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పెండింగ్ డియర్నెస్ అలవెన్స్లు డిఏలు ఇచ్చే ప్రయత్నం చేస్తే అసెంబ్లీ ఎన్నికల కోడ్ పేరిట కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి దాన్ని సైతం నిలిపివేసిన ఉదంతాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. పోనీ అధికారంలోకి వచ్చాకైనా ఆ 2 డిఏలు ఇచ్చారంటే అది లేదని వాపోతున్నారు. బడా కాంట్రాక్టర్ల చెల్లింపులు, వాళ్ళ నుంచే వచ్చే కమిషన్ల కక్కుర్తిలో తమ డిఏ హులక్కి అయిందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు తమను నమ్మించి పంగనామాలు పెట్టారన్న ఆగ్రహం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు 5 డిఏల రూపంలో ప్రభుత్వం తమకు 17% జీతభత్యాలు బకాయి పడిందన్నది ఉద్యోగుల లెక్క. ఒక్కొక్క ఉద్యోగానికి కనీసం 15,000 నుంచి 17,000 చొప్పున రావాల్సి ఉందనేది వాళ్ళ అంచనా. ఇది కాక
విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎస్ ఇతర బిల్లులు కలిపి మొత్తం మరో 3,000 కోట్ల చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయని వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సరే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ రద్దు, బాకీ పడ్డ డిఏల విడుదల, పిఆర్సీ క్లియరెన్స్, ప్రతి నెల 1వ తారీఖు వేతన చెల్లింపు లాంటి వాదాలు ఎన్నో చేశారని, పీఠమెక్కిన తర్వాత పాలకులు అవన్నీ మరిచిపోయారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. ఇక పైలకి టెన్షన్ గా జీతాలేస్తున్నామని పాలకులు ఎన్ని ప్రగల్భాలు పలికినా కాస్త అటు ఇటుగా ఒక్క 010 జీవో పరిధిలో పనిచేస్తున్న వాళ్లకు మాత్రమే అది వర్కౌట్ అవుతుందని, మిగిలిన వాళ్లకు ఎదురు చూపులు తప్పడం లేదన్నది నేతల పరిశీలన. కాగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతలు వర్ణనాతీతమన్నది యూనియన్ లీడర్స్ కామెంట్. ఇదిలా ఉంటే కనీసం తమ సమస్యలు వినటానికి సైతం అధికారులకు టైం దొరకడం లేదని, ఎలాగోలా సమయం చిక్కించుకొని సమస్యలు విన్నవిస్తే వాళ్ళు తమపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జీవోలు, మెమోలు, ప్రెసిడెంట్లు, కోర్టు ఆదేశాలను తోసిరాజని ఉన్నతాధికారులు, శాఖాధిపతులు తాము చెప్పిందే వేదమన్న చందంగా వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. తమ హక్కులకు విఘాతం కలిగేలా బ్యూరోక్రాట్ల వ్యవహార శైలి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో జాయింట్ స్టాఫ్ మీటింగ్లు జరిగేవని, వాటిలో అధికారులను నిలదీసే అవకాశం ఉండేదని, ఇప్పుడు వాటికి స్వస్తి పలకడంతో ఆ ఛాన్స్ లేకుండా పోయిందని సంఘాల నాయకులు వాపోతున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సఖ్యత, సత్సంబంధాలు సైతం కరువైన సంకేతాలు కనిపిస్తున్నాయని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 6,50,000 మంది ఉద్యోగులు, మరో 10 లక్షల మంది చిన్నా చితక కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మేళనంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపై నడుస్తున్న 205 సంఘాలతో కూడిన జేఏసీని కాదని ఒక రెవెన్యూ అధికారితో పాలకులు పోటీ సంఘాన్ని రంగంలోకి దించడమే అందుకు ఉదాహరణ అంటున్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారంలో పాలకుల చిత్తశుద్ధిని ఇది ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తోందన్నది టీఎన్జీఓల వెర్షన్. కాగా సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యోగులు ప్రభుత్వంతో కయ్యానికి సైతం కాలు దువ్వేటట్లున్నారు. అధికార పీఠం ఎక్కి 10 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలకు అతిగతి లేదని వాళ్ళు కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. పీఆర్సీ, డిఏల విడుదల లాంటి 6 ప్రధాన డిమాండ్లతో పాటు 51 ఇతర సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో భారీ స్థాయిలో ఆందోళనకు దిగేందుకు కార్యాచరణను సైతం సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్లో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెందిన వాటితో పాటు ఇంకొన్ని నియోజకవర్గాలు పీసీసీ చీఫ్కు తలనొప్పిగా మారాయి. హస్తం నేతలను ఏకతాటిపైకి తేవడం పార్టీ రాష్ట్ర సారథికి కత్తి మీద సాములా తయారైంది. ఇప్పుడే ఇలా ఉంటే లోకల్ బాడీ ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. అధికార కాంగ్రెస్ లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికే హస్తం పార్టీలో కొత్త పాత పంచాయతీ మొదటి నుంచి ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ అన్న టాక్ కూడా నడుస్తోంది. కాగా ఇప్పటికే నామినేటెడ్ పదవులన్నీ రేవంత్ రెడ్డి వెంట వచ్చిన వారికే దక్కయ్యన్న ఆరోపణలు పాత కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఒకవైపు వలస ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నేతల మధ్య సయోధ్య కుదరక ఇబ్బందులు తలెత్తుతుంటే, మరోవైపు కాంగ్రెస్ లో కొత్త పాత పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. ఇందిరమ్మ కమిటీలతో పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. నేతల మధ్య ఉన్న విభేదాలు రోడ్డెక్కడంతో వారిని సమన్వయం చేయడం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు తలనొప్పిగా మారిందట. తాజాగా జగిత్యాల లొల్లితో మహేష్ గౌడ్ కు ఈ హెడ్ఏక్ మరింత పెరిగిందని టాక్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన గంగారెడ్డి హత్య కాంగ్రెస్ పార్టీలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ జీవన్ రెడ్డి బాహాటంగానే ప్రశ్నించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పార్టీలో 40 ఏళ్ల తన అనుభవానికి గొప్ప బహుమతి ఇచ్చారని,
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి మొహం మీద చెప్పడం మీకో దండం, మీ పార్టీకో దండం, మమ్మల్ని బతకనివ్వండంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ముందే అనడం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మీకు మీ పార్టీకి దండం సార్ చెప్పండి, ఇక్కడ ఈ మధ్య ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న సైతం తన ఛానల్ వేదికగా ప్రభుత్వంపై బహిరంగానే బీసీ కులగణ పేరిట విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా పాత కొత్త నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కడం, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై విమర్శలు చేయడం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు తలనొప్పిగా మారిందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే లోకల్ బాడీ ఎన్నికల్లో నేతలందరినీ కంట్రోల్ చేయడం, సమన్వయం చేయడం ఆయనకు కత్తి మీద సామే అవుతుందని అంటున్నాయి. కాంగ్రెస్ వర్గాల్లో ఉన్న అంతర్గత విభేదాలు ఎటువైపు దారితీస్తాయి? స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ హస్తం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైతు పోరుపాట బహిరంగ సభలో పాల్గొంటారు. మాజీ మంత్రి జోగు రామన్న సభ ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. రైతాంగానికి భరోసా కల్పించేందుకు కేటీఆర్ పాల్గొంటున్న రైతు నిరసన సభను విజయవంతం చేయాలని కోరారు. సభకు హాజరయ్యే రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. 10 నెలలలో అన్ని రకాల హామీలను తొంగల తొక్కి మరి ఈరోజు గద్దెపై కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆదిలాబాద్ నుంచే సెగ దలగాలని ఇటు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, పెన్షనర్స్ కానీ, కళ్యాణ లక్ష్మి బాధితులు కానీ, కరెంటు బాధితులు కానీ, అదే రకంగా 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్లు కానీ అనేకమైనటువంటి 100 రోజులలో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని చెప్పి డిక్లరేషన్ల పేరుతో 420 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు ఆదిలాబాద్ నుంచే ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి, ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇవాళ ఏది కూడా చేయకుండా 2 లక్షల రూపాయలు 2 లక్షల ఉద్యోగాలు కూడా మరి రాష్ట్రంలో ఇస్తామని చెప్పి ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్ జరిగితే ఆ ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ ఖాతాలు వేసుకొని ఈ రకంగా మోసం చేస్తుంది. కాబట్టి ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచే ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. కేటీఆర్ గారు ఆదిలాబాద్ నియోజకవర్గం తర్వాత రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేసేదాకా కేటీఆర్ గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటాం, ప్రజల కొరకు పోరాటం చేస్తాం. కేటీఆర్ గారు ఈ నిరసన సభలో మీ అందరితోటి ఇష్టాగోష్ఠి చేస్తారు, మాట్లాడతారు. కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున ప్రజలు ఈ నిరసన సభకు హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు డిస్కంల ద్వారా ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. కరెంటు బిల్లుల పెంపు ప్రతిపాదనపై విద్యుత్ నియంత్రణ మండలి ముందు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన వాదనలు వినిపించారు. ఈరోజు విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా చూస్తుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆ ప్రభావం వివిధ రంగాలపై పడుతుందన్నారు. డిస్కాంలు నష్టపోతున్నాయని, రెవెన్యూ పెంచుకోవాలని ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుందన్నారు. నష్టాన్ని ప్రభుత్వమే భరించి సంస్థను కాపాడాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్ళీ ఈరోజు నేను ఈ మండలి ముందు మన ఆర్గ్యుమెంట్ వినిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో కరెంటు అస్తవ్యస్తంగా ఉండేది. అటువంటి పరిస్థితి నుండి 2014 నుండి 2023 వరకు కరెంటు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక స్వర్ణ యుగాన్ని మరిపించింది. అటువంటి అంటే అనేక వేల కోట్లు ఖర్చు చేసి ట్రాన్స్మిషన్ లైన్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, సబ్ స్టేషన్లు కావచ్చు, అడిగిన ప్రతి చోట రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో కరెంటు రంగంలో తీర్చిదిద్దడం జరిగింది. ఆ క్రమంలో కూడా
అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు ఏ వర్గం మీద కూడా ఛార్జీలు పెంచి పిల్లలైజ్ చేసినటువంటి పరిస్థితి గతంలో లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం అంటే ఈ డిస్కమ్లు 2 చేస్తున్నటువంటి వాళ్ళ అప్రోచ్ చూస్తే ప్రభుత్వమే వాళ్ళతో చేయిస్తున్నట్టు కనపడతా ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ రంగాన్ని ఒక రకంగా ఆదాయ వనరుగా ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఇది ఆదాయం కాదు, రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి పట్టుగొమ్మ కరెంట్. అటువంటి పట్టుగొమ్మ మీద గొడ్డలు పెట్టేటువంటి ప్రయత్నం ఈ పెంపు. కాబట్టి సీరియస్గా దానిని వ్యతిరేకించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని చెప్పినాం. 10 రూపాయలు ఉన్నటువంటి ఛార్జీను ఇవాళ 50 రూపాయలకు వేస్తూ ఉన్నారు. 300 యూనిట్లు ఇవాళ ప్రతి కుటుంబం ఎండాకాలం వచ్చిందంటే 300 యూనిట్లు అనేది మినిమం అయింది. మరి అదనంగా వసూలు చేయడం ద్వారా ఒకవైపు ఇస్తున్నట్టు చేసి మరొక వైపు పనిచేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. 1 కాదు 2 కాదు, అన్ని పరిశ్రమలు కూడా ఒకే ఘాటన కడుతూ ఉన్నారు. ఇవి కరెక్ట్ కాదు. అందుకని ఎట్టి పరిస్థితులలో దీన్ని డ్రాప్ చేసుకోవాలి, వాళ్ళు అనుమతించకూడదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ మేము వినిపించడం జరిగింది.